యమ్మీ పర్ఫెక్ట్ స్పైసెస్ అమ్మ అయింది. పీస్ ఉడికిందో లేదో చూడాలి. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో అయితే చూసిరు కదా, మేక కాళ్ళతో వచ్చేసిన సూపర్గా ఉంటుంది అన్నమాట. మేక కాళ్ళ సూప్ నాకైతే మస్తు ఇష్టం, మా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం. ఈరోజు నేనైతే చేయబోతున్నా ఎస్పెషల్లీ మా పిల్లల కోసం. ఏ తల్లిదండ్రులైనా ఏదైనా వంట చేస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారని అంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకని అప్పుడప్పుడు తింటారు, కాకపోతే ఈరోజు ఇంకా ఇష్టంగా తినేలాగా చేయాలనుకుంటున్నా. సో నేను చెప్పే ప్రాసెస్లో చాలా తక్కువ స్పైసెస్ యూజ్ చేసి కొంచెం మంచిగా సూపీగా చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కాబట్టి ఈరోజు నేను సూపీ పాయా సూప్ చేయబోతున్నా, అది కూడా పిల్లలకి ఇష్టం ఉండేలాగా. సో మీరు కూడా మీ పిల్లలకి చేయాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా 5 నిమిషాల్లో వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. మరి వీడియో ఎండ్ వరకు చూసి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ స్పైసెస్ పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేయడం అనేది కరెక్ట్ కాదు. సో బేసిక్గా మేము ఇంట్లో కూడా చాలా తక్కువ స్పైసెస్ యూజ్ చేస్తాం. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. 5 నిమిషాలు అని చెప్పేసి ఇక్కడనే గంట సేపు మాట్లాడితే ఎట్లా? మరి వీడియో లోపలికి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది షో. సో ఇప్పుడైతే మనం ఈ మేక కాళ్ళని మంచిగా కాల్చుకొని తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం వల్ల కొంచెం దీనికి పట్టినటువంటి దుమ్మంతా కూడా పోతుంది. కాళ్ళంటే కొంచెం అక్కడిక్కడ పడేస్తారు కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాము. మంచిగా కడిగేసి పెట్టుకున్నాము, ఫ్రెష్ అయిపోయినాయి కాళ్ళు. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, చాలా తక్కువ స్పైసెస్: జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఒక ఇలాచి, కాజు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, వీటన్నిటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నా, తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఈజీగా పేస్ట్ లాగా అవ్వదు. మిక్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే నీచు స్మెల్ అంటారు కదా, సో కౌస్ వాసన రాకుండా లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసేసి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒక 5 to 10 minutes అయినా కూడా మూత పెట్టించేసి అట్లా ఆయిల్లో ఉడకనివ్వాలి. దాని తర్వాత మనం పట్టుకున్న మసాలాలు అయితే ఉన్నాయి కదా, ఇక మసాలా పేస్ట్ మొత్తం అంతా కూడా దాంట్లో వేసేసి మళ్ళీ ఒక 5 minutes అట్లా దాంట్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో, కొంతమందికి మరీ వాటర్ లాగా ఉంటే ఇష్టం ఉంటుంది సూపు, కొంతమందికి థిక్గా ఇష్టం ఉంటుంది. నేనైతే కొంచెం వాటరిష్గానే చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మునగాకు, కరివేపాకు, కొత్తిమీర కలిపి పొడి చేసి పెట్టేసుకున్నా. ఆ పొడిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట, పిల్లలకి మంచివి కాబట్టి. ఇంకా తగినంత కారం అయితే వేసుకోవాలి. నేను చాలా తక్కువ కారం అయితే యూజ్ చేస్తున్నా ఇక్కడ.
కూడా. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువ సూప్ తాగాలి అంటే కొంచెం సాల్ట్ లైట్గా ఉండాలి అండ్ కారం కూడా తక్కువ ఉండాలి. అండ్ ఇంకా సూప్ అయితే ఎక్కువ చేస్తున్నాను అనమాట, కొంచెం సూప్ తాగడానికి ఇష్టపడతారు కదా పిల్లలు అని చెప్పేసి. ఇక ఫైనల్గా కావాల్సిన నీళ్ళు పోసుకున్న తర్వాత సాల్ట్ చూసి వేసుకోండి, కొంచెం తక్కువే ఉండాలి సూప్కి. ఎందుకంటే మొత్తం అంతా పీసెస్ మెత్తగా ఉడికిన తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. చాలా టైమ్స్ నేను గమనించిన, ఎంత తక్కువ వేసినా ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. సో లిటిల్ బిట్ తక్కువ వేసుకోవడమే చాలా బెటర్, ఎందుకంటే సూప్ తాగుతాం కాబట్టి సాల్టీగా లేకపోతే బాగుంటుంది. అండ్ ట్రై చేయండి, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఆ విజిల్స్ వస్తూ ఉంటే వస్తున్న స్మెల్ ఉంది చూడండి, ఎప్పుడెప్పుడు పాయా సూప్ తాగుదామా అనిపించింది. అండ్ 5 to 6 విజిల్స్ అయితే పెట్టిన, అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమంది 3-4 విజిల్స్కి అవుతుంది, కొంతమంది 10 విజిల్స్కి అవుతుంది. సో నాకైతే ఒక 5 to 6 విజిల్కి అయితే మంచిగా ఉడికిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి చాలా హెల్దీ, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా హెల్దీయే. బట్ ఎక్కువ మసాలాలు వేసుకోకుండా అసలు పర్ఫెక్ట్గా పాయా సూప్ హెల్త్కి మంచిది కాబట్టి, సో ఆ బోన్లో ఉన్న రసం అంతా మన బాడీలోకి పోవాలి అని అంటే మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా ఎక్కువ బోన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం అనుకోండి, సో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట హెల్త్కి కూడా. ఒకసారి నా ప్రాసెస్లో ట్రై చేసిన తర్వాత ఎట్లా అనిపించింది చెప్పడం మర్చిపోకండి. సో టేస్ట్ చేద్దాము. కరెక్ట్గా పిల్లలు వచ్చే టైం అయితే అవుతుంది. సూప్ రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ, పర్ఫెక్ట్ స్పైసెస్, కమ్మగా అయింది. పీస్ ఉడికిందో లేదో చూడాలి కదా, కాలుతుంది. యమ్మీగా రెడీ అయిపోయింది సూప్ అయితే. పిల్లలు రాగానే వాళ్ళకైతే సర్వ్ చేస్తా. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. కిచెన్ అంతా ఆల్మోస్ట్ రచరచ అయిపోయింది, తొందరగా క్లీన్ చేసేసుకోవాలి పిల్లలు వచ్చేలోపు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఏ స్పైసెస్ లేకుండా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తాగుతారు, హ్యాపీగా తింటారు పిల్లలు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫాలో అవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో ముందుకు వస్తాను.